ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. అందరం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? నాతో కలిసి ప్రతి ఒక్కరు కూడా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. అందరం కలిసి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి రాజా. ప్రతి ఒక్కరినైనా మీ ప్రార్థనాత్మతో నింపండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోండయ్యా. మమ్మల్ని మేము మీ ఆత్మ స్వాధీనానికి అప్పజెప్పుకుంటూ ఉన్నాం. మీ కార్యాలు మా మధ్యలోన మెండుగా జరగనివ్వండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. దేవాది దేవుని గొప్ప వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేంటంటే, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు. కనికరం అనేది దేవాది దేవుని గుణలక్షణం. ఆయనకున్న లక్షణాలలో కనికరం కూడా ఒకటి. వాస్తవానికి ఆయన కృపా కనికరాలు కలిగిన దేవుడు. అందుకని విడువక మన మీద కృపను చూపిస్తూ ఉన్నాడు. అలాగే మన మీద కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. మన చెయ్యి విడిచిపెట్టడం లేదు. మన పితరులకు అందించిన వాగ్దానాలన్నిటినీ కూడా నెరవేర్చటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన గుణలక్షణం అయిన కనికరాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. కృప గురించి మనందరికీ తెలుసు. మనం దేనికి అర్హులం కాదో దానికి మనల్ని అర్హులను చేయటమే కృప. వాస్తవానికి మనం రక్షించబడటానికి అర్హులం కాదు. మనం ఇంకా అతిక్రమంలో ఉండగానే, అన్యాయస్తులుగా ఉండగానే, బలహీనులుగా ఉండగానే, మనం ఇంకా పాపులుగా ఉండగానే ఈ యుక్త కాలంలో ఆయన తన రక్తాన్ని కార్చి పునరుద్ధానుడై మనకు రక్షణ భాగాన్ని అందించాడు. అది
ఆ రక్షణ పొందుకోవటానికి మనం అర్హులం కాదు, కానీ కేవలము కృప ద్వారా మాత్రమే మనము రక్షించబడ్డాం. కనికరాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాస్తవానికి కనికరం అంటే జాలి అనుకుంటాం. జాలి అయితే జాలి అన్న వాడే వాడేవాడు కదా, కనికరం అని ఎందుకు వాడాడు? గమనించండి, కనికరం వేరు, జాలి వేరు. ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు మనం జాలి పడతాం. అయ్యో ఇలా జరిగిందా, అయ్యో మీకే ఇలా జరిగిందా, అయ్యో మీకు చాలా పెద్ద చిక్కొచ్చి పడిందండి. ఇది జాలి. సాయం చేయడం అవసరంలా, కానీ మాట సాయం మాత్రం చేస్తాం. ఏమని? అయ్యో ఇలా జరిగిందా అంటూ ఉంటాం. ఇది జాలి. ధర్మశాస్త్రోపదేశకుడు అలాగే లేవీయుడు వాళ్ళ కంటికి కనిపిస్తూ ఉంది, వాళ్ళ చెవికి వినపడతా ఉంది. కంటికి కనిపించేదేమో కొద ఊపిరితో పడిపోయి ఉన్న ఒక వ్యక్తి, చెవికి వినపడుతుందేమో అతని మూల్గులు. అయ్యా బాబు అంట అలాగే ఉండిపోయాడు. ఈ రెండు వినపడుతున్నాయి. బహుశా వాళ్ళు ఒక క్షణం ఆగి అయ్యో ఇలా జరిగిందా, అయినా ఈ దారిలో రాకుండా ఉండాల్సింది, ఈ దారిలో దొంగలు పడతారని మీకు తెలుసుగా, ఎందుకు వచ్చారు అయ్యో అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఆ గాయపడిన వ్యక్తిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ సమరయుడు వచ్చాడు, పట్టించుకున్నాడు, గాయాలకు కట్లు కట్టాడు, అతన్ని గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే గమనించండి, సమరయుడు కూడా జాలి పడ్డాడు, కానీ జాలితో పాటు క్రియలు కూడా చూపించాడు. ఇదే కనికరం. హల్లెలూయా. వాస్తవానికి దేవుని కనికరం మనం దేనికైతే అర్హులమో దాని నుంచి మనల్ని దూరం చేస్తుంది. వాస్తవానికి ప్రతి మనిషి కూడా శిక్షకు అర్హుడు. ఎందుకని? పాపం చేశావు కదా, పాపానికి తగిన శిక్ష ఉండాల్సిందేగా. కానీ ఆ శిక్షను ఆయన తన కనికరం చేత తప్పించాడు. జాలి పడ్డాడు, అయ్యో వీళ్ళు శిక్షించబడటం మంచిది కాదు అని చెప్పి మన బదులు ఆ శిక్షను ఆయనే భరించాడు. అంటే జాలి పడినోడు అలాగే ఊరుకున్నాడా? తన క్రియలేంటో చూపించాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, అక్కడ దేవాది దేవుని ప్రేమ, ఆయన కనికరం మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకనే కేవలము జాలి కాదు, సహాయంతో కూడిన జాలి కనికరం, క్రియలతో కూడిన జాలి కనికరం. అయ్యో ఇలా జరిగిందా అని ఊరుకోవటం కాదు, ఇతోధికంగా సహాయపడటం కనికరం అవుతుంది. అందుకనే మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. అందుకని ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. మీకు ఇలాగే జరగాలి, నా మాట విన్నారా కాబట్టి మీకు ఇలాగే జరగాలి అని అనుకొని ఇశ్రాయేలీయుల్ని విడిచిపెట్టేయలేదు. వారి అవిధేయతలను కూడా మందించి, వారు ఆ వెట్టి పనుల్లో భరించలేక చేస్తున్న వాళ్ళ ఏడుపులు ఆయన విన్నాడు, వాళ్ళ కన్నీటిని ఆయన చూశాడు. కనుకనే మోషేను ఇశ్రాయేలీయుల విముక్తి కొరకు పంపించాడు. అంటే ఆయన ఊరుకున్నాడా? ఏదో మాట మాత్రంగా అయ్యో ఇలా జరిగిందా అని ఊరుకోలేదు కదా. క్రియలు కనపడుతుంది అక్కడ. అంటే గమనించండి, అక్కడ సహాయం కనపడుతుంది. ఆ సహాయం ఉంటేనే అది కనికరం అవుతుంది, లేకపోతే జాలి. గమనించండి, చాలా సందర్భాల్లో మనం సహాయపడలేకపోవచ్చు, కానీ జాలి మాత్రం చూపిస్తాం. ఎప్పుడైతే మనం సహాయపడతామో అప్పుడే అది కనికరం అవుతుంది. కానీ దేవుని యొక్క సమయోచితమైన సహాయాన్ని అనుభవించిన ఇశ్రాయేలీయులు దాన్ని జాలిగా కాకుండా కనికరంగానే అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ఆశ లేదు. మేము ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడతాం అన్న ఆసక్తి వాళ్ళకి ఏ మూలా లేదు. కానీ వాళ్ళు విడిపించబడ్డారు. కారణం ఏంటి? దేవుని యొక్క కనికరం. అందుకనే రాయబడి ఉంది కదా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక
నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత ఆదరణతో కూడుకున్న మాటలు ఇవి. గమనించండి. వాస్తవానికి ఎవరైనా వ్యక్తి సమస్యల గుండా, శోధనల గుండా, కొన్ని పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఇది జరగాల్సిందే అనుకుంటూ ఉంటాడుగా. ఇలాగా చేశాను కాబట్టే నాకు ఈ సమస్య వచ్చింది అనుకుంటాడు కదా. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున లోకంలో చాలామంది ఉన్నారు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. మన తప్పుల్ని ఆయన ఎంచేవాడు కాదు, వాటిని మన్నించి మనకు కృపను చూపించే దేవుడు. హల్లెలూయా. అందుకనే మోషే కూడా దేవాది దేవుని కనికరాన్ని అనుభవించాడు. వ్యక్తిగతంగా మోషే దేవుని కనికరాన్ని అనుభవించాడు. వాస్తవంగా ఇశ్రాయేలీయుల్ని దేవుడు శిక్షించటానికి సమర్థుడే, కానీ శిక్షించాడా? శిక్షించలేదు, సరిగదా. వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి వారికి వాగ్దానము చేయబడిన కనానుకు వారిని నడిపించాడు. ఈ కృపను, ఈ కనికరాన్ని మోషే అనుభవించాడు, ఇశ్రాయేలీయులందరూ కూడా అనుభవించారు. అలాగే వ్యక్తిగతంగా మోషే దేవాది దేవుణ్ణి చూద్దాం అనుకున్నప్పుడు, నువ్వు చూడలేవయ్యా, చూసి ఎవరు కూడా ఇప్పటి వరకు బతకలేదు, కాబట్టి నువ్వు కూడా చూడొద్దు అంటే నేను చూస్తాను అన్నాడు ఆయన. సర్లే, ఈ 2 కొండల మధ్యలో నుంచి నేను వెళ్తుండగా నువ్వు చూడొచ్చు అన్నాడు. ఆ 2 కొండల మధ్య వచ్చిన కాంతినే మోషే చూడలేకపోయాడు. అందుకనే ఒకవేళ చూస్తుంటే ఏమైపోయాడు మోషే? మోజెస్ విల్ బి నో మోర్. ఇంకా అక్కడ ఉండడు మోషే. ఎక్కడ ఉంటాడు? ఏ సమాధుల తోటలోనే ఉండాలి మోషే. అంటే దేవుడు ఏం చేశాడు? మోషే చనిపోకుండా సహాయం చేశాడు ఒక రకంగా. అంటే ఈ కనికరాన్ని మోషే అనుభవించాడు. గమనించాడు. నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది, 34వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట చదివి సహాయం చేయగలరు. నిర్గమాకాండము 34:6. ఏ స్త్రీ అయినను ఇక మీదట 34:6 అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. గమనించండి, అతని ఎదుట అంటే ఆయన ముందర, మోషే ముందర దేవుడు దాటి వెళ్తూ దేవుని యొక్క కనికరాన్ని, దయని, దీర్ఘశాంతాన్ని, విస్తారమైన కృపాసత్యములు కలిగిన దేవుడైన యెహోవా. గమనించండి, ఆయన ఈ గుణలక్షణాలు కలిగిన వాడు. కనికరాన్ని, దయను, దీర్ఘశాంతాన్ని, విస్తారమైన కృపా సత్యాలను కలిగిన వాడు. ఎందుకనంటారు? కనికరాన్ని ఇశ్రాయేలీయులందరూ కూడా అనుభవించారు. సాటి అయిన సహాయం, సమయోచితమైన సహాయాన్ని వాళ్ళు పొందుకున్నారు. వాస్తవానికి ఇంతమంది బయలుదేరి వెళ్తూ ఉంటుంటే వీళ్ళకి కావలసిన అవసరతలు, వీళ్ళకి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ సమయానికి ఏది ఎంత పరిమాణంలో అవసరమో అంతా దేవుడిచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి. గమనించండి. అందుకనే ఆ తర్వాత తరంలో కూడా ఇశ్రాయేలీయులందరికీ సూచనగా, ఒక పాఠంగా ఉండడానికే నిబంధన మందసంలో మన్నా పాత్రను కూడా దేవుడు ఏర్పాటు చేయమన్నాడు. ఎందుకనంటే మన్నా పాత్ర అనేది దేవుని యొక్క సమకూర్పు, హిజ్ ప్రొవిజన్. గమనించండి, ఇది అబ్రహాము కూడా అనుభవించాడు కదా. ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న మనం బయలుదేరి వెళ్తున్నాము, ఇదిగో కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, వధించటానికి పశువైనదంటే అబ్రహాం అన్న మాట ఏంటి? యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. ఈ విశ్వాసం ఈ రోజున ఎంతమంది విశ్వాసులు కనపరుస్తూ ఉన్నారు? ఇటువంటి నమ్మిక ఎంతమందికి ఉంది? ఆయన చూసుకుంటాడు అని కదా.
లోకం ఏమంటదంటే ఈలోపే చెవిలో ఇల్లు కట్టుకొని దేవుడా దేవుడా అని దీపం చుట్టూ చేతులు పెట్టకుండా ఉంటే ఆరిపోద్దుగా గాలికి. నువ్వే ప్రయత్నం చేయవు, మానవ ప్రయత్నాలు ఏం చేయరేంటి మీరు? అయ్యో, మన తరపున ఆయన చేస్తుంటే మనం ఎందుకమ్మా ప్రయాసపడటం? ఇదే కదా మన విశ్వాసం. ఆయన మీద పూర్తిగా ఆదుకోవటం, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడిపోవటం. ఇది ఇశ్రాయేలీయులు అనుభవించారు. గమనించండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు విశ్వాసం ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి. అదే సమయంలో ఏది ఎంత పరిమాణంలో అవసరమో దేవుడు మనకిస్తాడు అన్న నమ్మిక కూడా మనకు ఉండాలి. ఇశ్రాయేలీయులకి ఎంతమందికి నడిచే వాళ్ళే 20 లక్షల మంది ఉన్నారంట. నడిచేవాళ్ళు, నడవలేని చిన్నపిల్లలు, నడవలేని వృద్ధుల సంగతి ఏంటి? ఇంకా వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు? నడిచే వాళ్ళే 20 లక్షల మంది. ఇంతమందికి ఆహారం ఏర్పాటు చేయాలంటే మామూలు సంగతి ఇది. కానీ సమయానికి దేవదూతలు తినే ఆహారం వచ్చేసేది. వీళ్ళు తినేవాళ్ళు, వీళ్ళు వాటిని అనుభవించారు. గమనించండి. చూడటానికంట తెల్లగా మంచులాగా ఉందంట, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందంట. కనిపించటానికేమో కొత్తిమీర గింజల్లాగా ఉంది, నోట్లో పడిన వెంటనే కరిగిపోతుంది. కాబట్టి బెదరు ఇదేంటి అన్నాడంట ఒకడు. ఇదేంటి అంటే మన్నా అని అర్థం వాళ్ళ భాషలో. అదే మన్నా. ఇదేమి కదా. వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. మేమేం వండుకోలేదే, మేమేమి సిద్ధం చేసుకోలేదే, కానీ అన్నీ వచ్చేస్తున్నాయి ఏంటి కదా. ఈ రోజున మనం కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు ఏది ఏ సమయానికి అవసరమో ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీద ఆధారపడాలి. గమనించండి. ఆయన మీద ఆదుకోవాలి. చిన్న అవసరత అయినా పెద్ద అవసరత అయినా. అందుకనే గమనించండి. ఈ రోజుకు తిన్నారు, సర్లే కాసేపటి సంగతి ఏంటి, కాసేపు ఆగాక ఏంటి పరిస్థితి కదా. అందుకనే పోనీ తెల్లారికి ఏమైనా దాచుకుంటే ఏమైపోయేదంటే అది పాడైపోయేది, ఇంకెందుకు బతికొచ్చేది కాదు అది. అది దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? పోగేసుకోకూడదు, పాడైపోద్దని అర్థం చేసుకోవాలి కదా. పోగేసుకుంటే ఏమవుద్ది చెప్పరేంటి? పోగేసుకుంటే పాడైపోద్ది. ఇది మనం మన్నా పాత్ర నుంచి నేర్చుకోవాలి. ఈ సమకూర్పు తర్వాత తరం వాళ్ళకు కూడా అర్థం అవ్వాలిగా. అందుకనే వీళ్ళ ముందు వెళ్తున్నప్పుడు నిబంధన మందసం అందులో వీళ్ళకి కనిపించాలి. అది బంగారు మన్నా పాత్ర. ఈ పాత్ర చూసినప్పుడల్లా ఇదిగో మా పితరుల్ని ఆయన నడిపించాడు, వాళ్ళని పోషించాడు, మమ్ముళ్ళు కూడా పోషిస్తాడు. ఇంత గొప్ప దేవుడు మాకున్నాడు అన్న నమ్మిక వాళ్ళకి కలగాలి. గమనించాలి. ఎంతమందికి ఈ నమ్మిక ఉంటుంది? ఈ నమ్మిక వైపు వెళ్ళటం కోసమే మనకి సహవాసం. ఈ నమ్మికను మనం కొనసాగించటం కోసమే ఈ ఆరాధనలు. అందుకనే అటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి. మోషే కనికరాన్ని అనుభవించాడు, ఆయన దయను చూశాడు కదా. వాస్తవానికి వాళ్ళు దేవుణ్ణి బాగా ఇసిగించారు, నాయకత్వాన్ని విపరీతంగా ఇసిగించారు. ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో మాట్లాడుకోవాలంటే మోషేని గుంజీలు తీయించారు, విసిగించారన్నమాట కదా. మరి ఇసిగించారు కాబట్టి ఇసుకలో కలిసిపోయేవాళ్ళు అసలు అయితే వాళ్ళు. కానీ దేవుడు వారిని ఎక్కడికి నడిపిస్తున్నాడు? వాగ్దాన దేశమైన కానానుకి వారిని నడిపిస్తూ ఉన్నాడు కదా. ఆ రకంగా ఆయన దయను చూశారు, ఆయన ఓర్పును కూడా, దీర్ఘశాంతాన్ని కూడా వాళ్ళు చూశారు కదా. ప్రతిదానికి నీళ్ళు లేకపోతే గొడవ, ఆహారం లేకపోతే గొడవ కదా. వీళ్ళని నడిపించటానికి మేఘస్తంభము అగ్నిస్తంభము ఉన్నాయని ఎరుక కూడా లేకుండా ప్రతి చిన్నదానికి గొడవ. ఈ విషయంలో కూడా ఆయన దీర్ఘశాంతాన్ని ఇశ్రాయేలీయులు అనుభవించారు. అంత మాత్రమే కాదు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడని కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఆయన సత్యము. గమనించండి. ఆయన మాట సత్యము, ఆయన వాగ్దానము సత్యము. ఆయన వాగ్దానం చేశాడంటే నెరవేర్చకుండా ఉండడు. ఈ నమ్మిక మనకు అవసరం.
అందుకనే మనం చదువుకున్నాం కదా 31వ వచనంలో, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. అందుకని ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అసలు మనిషి కాదు, ఆయన దేవుడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఆయన జరిగిస్తాడు కదా. ఈరోజు మనం చాలా విషయాలు మర్చిపోతాం కదా. 2 సిమ్ములు ఉంటాయా? సెకండ్ సిమ్ నెంబర్ చెప్పు. మర్చిపోయాం. ఒక సిమ్ నెంబర్ గుర్తుపెట్టుకోవడమే కష్టం ఈ రోజున. కానీ దేవుడు అలా కాదు. ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది జనాభాలో ప్రతి వ్యక్తిని ఆయన ఎరుగును. ప్రతి వ్యక్తి తెలుసు ఆయనకి. వారి అవసరతలు తెలుసు, వారికి ఇచ్చిన వాగ్దానాలు తెలుసు, వాటిని ఏ సమయంలో నెరవేర్చాలో కూడా తెలుసు. అందుకని ఆయన కనికరం కలిగినవాడు, దయ కలిగినవాడు, దీర్ఘశాంతము కలిగినవాడు, కృపా సత్యములు మెండుగా ఉన్నవాడు. అందుకని ఆయన మాట తప్పేవాడు కాదు. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఈ కనికరం అనేది దేవాది దేవుని గుణలక్షణాల్లో ఒకటి. దీన్ని మోషే అనుభవించాడు. అంత మాత్రమే కాదు మనకి కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. గమనించండి. అందుకనే దేవాది దేవుని కనికరాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఆయన మంచి పనులు, ఆయన సహాయాన్ని మనం తలపోసుకుంటా ఉండాలి. అప్పుడే మనలో కృతజ్ఞత వస్తుంది. దాన్ని బట్టే ఆయనను ఆరాధిస్తాం. అది ఆరాధన అక్కడి నుంచి ప్రారంభించబడాలి. ఏది? కృతజ్ఞతతో. దేవుడు చేసిన మేలు, మనం అనుభవించిన ఆయన కార్యాలు, అందులో నుంచే. అందుకనే కదా ప్రతి ఆదివారం రాజీవ్ నగర్లో 11ంటికా 10:30కా ఎందుకు రావాలి మీరు? అదే ఎందుకు అంటున్నా, ప్రభా మమ్మల్ని మీరు బతికించి ఉంచారు, ఒకసారి నేను వచ్చి నీ సన్నిధిలో కనబడతానయ్యా అంటానికే రావాలి. ఇక ఇంకో కారణం ఏమీ ఉండదు ఇక్కడ. గమనించండి. అందుకనే ఆయన కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. గమనించండి, ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదివి సహాయం చేయగలరు? కొంత అనారోగ్యం కారణంగా నోట్స్ పూర్తిగా రాసుకోలేదు. కాబట్టి యవనస్తులు, యువకులు, ఉత్సాహవంతులు వాక్యాన్ని చదివి సహాయం చేయగలరు. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి. హల్లెలూయా. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడ్డాడు. ఎంత గొప్ప దేవుడండి. ఆమె ఎవరో ఆమె పేరు తెలీదు, ఆ ఊరు మాత్రం ఉంది కదా. పరిశుద్ధాత్ముడు కొన్ని సందర్భాల్లో పేర్లు రాయించడానికి అనుమతించడం. ఎందుకో తెలుసా మీకు? ఎంత గొప్ప పని చేసినా సరే వాళ్ళ పేర్లు రాయించడానికి ఆయన ఇష్టపడ్డాడు కదా. ఇక్కడ కూడా ఈ స్త్రీ పేరు రాయటానికి ఆయన అనుమతించలేదు. అందుకనే లోకా సువార్తికుడు లేదా వైద్యుడు రాయలేదు. కానీ ఊరైతే రాశాడు. ఎవరేమో నాయుడు గ్రామంలో ఉన్న విధవరాలు. భర్త చనిపోయాడు, ఆదరణగా ఉంటాడు కదా అనుకుంటే కుమారుడు కూడా కొంతకాలానికి చనిపోయాడు. ఇంకా ఊరోళ్ళందరూ కూడా అయ్యా అవ్వ కూడా ఎవరు లేరు, సర్లేండి భూస్థాపన చేద్దామని చెప్పి ఈ కుమారుణ్ణి తీసుకెళ్తా ఉంటుంటే ఎదురుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. గమనించారు. ఎక్కడైనా సరే, ఏ ఊర్లోనైనా సరే బెడ్రూమ్కి అటాచ్డ్గా ఏముంటుంది? వాస్తవంగా బిల్డింగుల్లో బాత్రూమ్ ఉంటుంది కదా. గ్రామాలకు అటాచ్డ్గా ఏముంటుంది? సమాధులు ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నంతకాలం ఉంటారు, ఇక్కడ చనిపోయాక నెక్స్ట్ అక్కడే కదా, డిస్పాచ్ అక్కడే. హ్యాచింగ్, మ్యాచింగ్, ప్యాచింగ్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. హ్యాచింగ్ అంటే ఏంటి? పుట్టడం. మ్యాచింగ్ అంటే ఏంటి? పెళ్లి చూపులు చూసుకోవటం. చూసావా? ప్యాచింగ్ అంటే ఏంటి? సంబంధం కలిపేయటం, ప్యాచ్ చేయటం అన్నమాట. వీళ్ళిద్దరిని కలిపేస్తారు.
ఆ, తందుకు చావండి ఇంకా మీరు మీ అదో భాషలో అని కలిపేస్తారు వీళ్ళు. ప్యాచింగ్ అయిపోద్ది. తర్వాత ఫైనల్గా జరిగేది ఏంటి? డిస్పాచ్. డిస్పాచ్ ఎక్కడ? అటాచ్డ్ సమాధుల తోటలో. అలాగే ఇతను కూడా ఈ యవనస్తుడు అయి ఉండొచ్చు, బహుశా అనారోగ్యంతో చనిపోయాడు, తల్లికి ఆదరణగా తోడుగా కొండంత అండగా ఉంటాడు అనుకున్నవాడు లేడు, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు సమాధుల తోటకి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుగా వచ్చి ఆమెను చూసి ఆయన కనికరపడ్డాడు. కనికరపడి ఆ యవనస్తుడిని బ్రతికించి తల్లి చేతికి అప్పగించాడు. హల్లెలూయా. అయ్యో ఇలా జరిగిందమ్మా అని జాలితో 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడా? ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు కనికరం అంటే ఏంటో. ఆయన ఏం చేశాడు? చనిపోయినోడిని కూడా బ్రతికించాడు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ ఉంటారో అక్కడ మరణం ఉండదు, అక్కడ జీవమే. ఆయన ఏ రోజు కూడా దినం భోజనాలకు వెళ్ళినట్టు ఎక్కడ రాయబడలేదు. ఎందుకని? ఒకవేళ వెళ్ళినా సరే ఆడు బతికేసి వస్తున్నాడు అక్కడ. ఇక భోజనాలు లేవు, ఇంకా జనాలు కడుపు నిండిపోతుంది. గిన్నెలు ఏమైపోయినాయో తెలియదు, భోజనాలు ఏమైపోయినాయో తెలియదు. ఎందుకని? ఆయన బ్రతికించేసాడు. ఆయన బ్రతుకున్నంత కాలంలో, లేదా ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలలో 3 ఆయన అలా బ్రతికించాడు. ఎందుకని? అయ్యా రేపొద్దున మీ పరిస్థితి కూడా ఇంతే అని మనం జ్ఞాపకం చేయటానికి కదా. ఇక్కడ నాయీను గ్రామంలో విధవరాలు కుమారుణ్ణి ఆయన బ్రతికించాడు. యాయీరు, సమాజ మందిరపు అధికారి యాయీరు కుమార్తెను చేయి పట్టుకొని బ్రతికించాడు. అప్పటికే యాయీరు యేసు ప్రభువుని బతిమలాడుకొని ఇంటికి తీసుకెళ్దామనే లోపే యాయీరు ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? పెయిడ్ ఆర్టిస్టులు అందరినీ పిలిచేశారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మాయి పోయిందని ఏడుస్తూ ఉన్నారు. మీకు తెలుసో లేదో, రాజస్థాన్లో రొడాలి అని ఒక తెగ ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే, రాజస్థాన్లో ఆ రాజరికలో ఉంటారు కదా సింధియా ఫ్యామిలీస్, ఆ సింధియా ఫ్యామిలీస్ ఏడవకూడదు. హోసన్నా వైట్ అండ్ వైట్ వేసుకొని ఇలా నుంచోవాలి అంతే శవం దగ్గర. ఏడిచేవాళ్ళు వీళ్ళు, ఈ రొడాలి తెగ. అందుకనే దే ఆర్ పెయిడ్ ఫర్ దట్. ఆ రోజుల్లోనే ఉన్నారు. అందుకని యాయీరు ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? అందరిని పిలిపించారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారికి కోపం వచ్చేసింది. ఏంటి వీళ్ళు ఏడవటం ఏంటి? ఆ బతికే ఉందగా, మీరెందుకు ఏడుస్తున్నారు అని చెప్పి ఆమెని బ్రతికించాడు. అలాగే చనిపోయి 4 రోజులు అయిపోయింది. లాజరు చనిపోయాడు. మొత్తానికి బాగా బాధపడి ఉంటారు అక్కలిద్దరూ. అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా. నిజమేనమ్మా, నేను ఇక్కడ లేను. ఆయన లేడు కాబట్టి అక్కడ మరణం ఉంది. మరి ఇప్పుడు ఆయన వచ్చాడుగా, ఏం రావాలి? జీవం రావాలి. అందుకనే లాజరు వచ్చాడు అంతే బతికి. గమనించండి. అందుకనే ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే ఇక అక్కడ ఫ్యూనరల్ లేదు, అంతా ఫెస్టివల్లే. అక్కడ ఏవి ఇక అంతా అక్కడ సంబరాలే. ఆ రీతిగా దేవుడు ఈ నాయీను గ్రామంలోని విధవరాలి మీద కనికరపడ్డాడు. గమనించండి, ఆయన పేర్లు రాయించడం అని చెప్పా కదా, రాయించడం కొన్ని సందర్భాల్లో. తనకి కలిగిన అంతా కూడా 2 కాసులంట ఒక మామగారికి. ఆమె ఏం చేసింది? ఆ 2 కాసులు కానుకలు పెట్టులో వేసింది. ఆయన ఏం చేశాడు? ఇదిగో శిష్యులు చూడండి, 2 వేసింది ఆమె. మిగతా వాళ్ళు వేసిన దానికంటే ఈ 2 కాసులు కానుక చాలా గొప్పదన్నాడు ఆయన. ఎందుకన్నాడు? 2 చాలా చిన్నది కదా, చాలా తక్కువ కదా 2 కాసులు అంటే. మరి అలాంటిది ఎందుకు అన్నాడు అంటే, ఆమె కొన్నదంతా ఆ 2 కాసులు ఆయన వేసాడు, అక్కడ వేసింది ఆమె. అందుకని ఆమెను మెచ్చుకున్నాడు. ఆమె పేరుందా పోనీ కదా? ఎందుకు లేదు? పోనీ 5,000 మంది పురుషులకి ఆహారాన్ని పంచిపెట్టాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన పిల్లోడు ఒకడు ఉన్నాడు కదా. పిల్లలు ఇమ్మంటే ఇస్తారా? దాచుకుంటారు. అలాంటిది ఇచ్చాడు. పోనీ ఆ బొడ్డోడి పేరుందా? అదేంటి ఆ పేరు కూడా లేకపోవటం? ఎందుకు రాయించలేదో తెలుసా?
మనం పెట్టేసుకుంటాం అది ఆ పేర్లు. ఆడవాళ్ళందరూ ఇదో ఈ 2 కాసులు వేసినాం పేరు. చిన్నపిల్లలందరికీ ఆ 5 రొట్టెలు ఇచ్చినోడు ఈడు పిల్లికి బెచ్చం పెట్టడం, కానీ 5 రొట్టెలు ఇచ్చినోడు పేరు పెట్టుకోవాలి. ఈడు పెట్టేస్తాం మనం. అందుకని ఆయన పేరు రాయించలేదు అక్కడ, గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాయించేవాడే. కానీ ఈరోజు మనం పేరు కోసం చూస్తాం కదా, 100 ఇస్తే 100 సార్లు చెప్పాలి. ఆమె 50 ఇస్తే 50 సార్లు చెప్పాలి, అవి ఇచ్చింది అవి ఇచ్చింది అవి ఇచ్చింది అని. ఆ ఫ్యాన్ ఇస్తే ఏం చేయాలి మరి? రెక్కకి రేడియం స్టిక్కరింగ్ వేయించాలి. మరి ఫ్యాన్ తిరుగుతుంటే అది రేడియం స్టిక్కరింగ్ కనిపించదుగా, ఫ్యాన్ వేయకూడదు, అప్పుడే స్టిక్కరింగ్ కనపడుద్ది. అయ్యో, మనం పేర్ల కోసం ఇలాగా పాకులాడుతున్నాం చూడండి, ఆ పేరు ఎక్కడి వరకే ఉంటుంది. వీళ్ళు పేరు కోసం పాకులాడలేదు కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి మనం చదువుకుంటున్నాం. మనం పేరు కోసం పట్టించుకోకుండా, పేరు వస్తుందని కాకుండా చేసే ఉంటాయి చూడండి. దీన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు. ఈ అవగాహన మనకు ఉండాలి. అప్పుడు మనం పేరు కోసం అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది పేర్లు రాయబడలేదు. దీనికోసం పరిశోధన చేసి వాళ్ళ పేర్లు ఎత్తకాల్సిన అవసరం కూడా లేదు. ఆయన రాయలేదంటే ఆయన అనుమతించలేదు, ఇంక నువ్వేంటి ప్రయత్నాలు చేసేది దానికోసం కదా. అందుకనే దీనికోసం రీసెర్చ్ చేయవసరంలా. రీసెర్చ్ అంటే ఏంటి? సెర్చింగ్ అగైన్ కదా. ఫైండింగ్ ఏ బ్లాక్ క్యాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ వేర్ యాక్చువల్లీ దేర్ ఈజ్ నో క్యాట్. మరి అదే రీసెర్చ్ అంటే. అందుకే ఇస్తారు పిహెచ్డీ. ఊరికినే ఎవరో ఏమీ లేదా నాకు నువ్వు నిరూపించాలి, నువ్వేదో కనిపెట్టినట్టు కదా. అందుకనే ఫ్లైఓవర్ దాటి వస్తే రీసెర్చ్ చేయొచ్చు. మనమేమో ఫ్లైఓవర్ దాటి వెళ్ళవాయే. ప్రపంచాన్ని చూడాలి కదా. చూస్తే మనకి వైడ్ పెనోరామా, గ్లోబల్ ఆపర్చునిటీస్ ఇవన్నీ వస్తాయి కదా. అందుకనే గమనించండి, ఆయన విధవరాలి మీద ఏం పడ్డాడు? ఆయన కనికరపడ్డాడు. అయ్యయ్యో ఇలా జరిగిందమ్మా అని వదిలేశాడా? వదల్లా. ఆమె మీద కనికరపడి ఆమె కుమారుణ్ణి బ్రతికించాడు. హల్లెలూయా. అదే రీతిగా గమనించండి, 15వ వచనంలో రాయబడి ఉంది కదా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఇక ఎంత సంతోషం ఆ తల్లికి కదా. బహుశా ఇక జీవితాంతం ఇతను ఎక్కడ పనికి కూడా పంపించి ఉండదు. ఎందుకని? ఆమె కంటి ముందే ఉండాలి ఇతను కదా. అంత బాగా ప్రేమించింది కుమారుణ్ణి. చనిపోతే చాలా బాధపడింది, కానీ దేవుడు ఆ లోటును కూడా కనికరపడి తీర్చేశాడు. మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. వారి మీద కనికరపడ్డాడు. గమనించండి, హెల్త్ ఈజ్ వెల్త్ అని ఎందుకంటారంటే, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. వాట్ ఈజ్ హెల్త్? యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. రోగం లేకపోవటమే ఆరోగ్యం కదా. అదే ఆరోగ్యం, రోగం లేకపోవటమే. మరి రోగం ఏంటి? ఆరోగ్యం లేకపోవటం అనకండి, అవయవాలు ఏదో ఒకటి పని చేయకపోవటం, పనితీరు సరిగ్గా లేకపోవటం కదా. ఇప్పుడు నేను ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నాను అంటే ఏంటి? అది పనితీరు సరిగ్గా, శ్వాస సరిగ్గా జరగట్లేదు అంటే ఇదేంటిది? అనారోగ్యం అన్నమాట. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకి మనిషి ఎంత ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే ఆరోగ్యం మీద దృష్టి కేంద్రీకరించాలి అని ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైనా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ క్యాజువాలిటీలో ఒక 10 నిమిషాలు ఉండి చాలు, అరగంట కూడా వద్దు. అప్పుడు నీకు ఆరోగ్యం అంటే ఏంటో, దాని గొప్పతనం అంటే ఏంటో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎలాగ ఉండాలో నీకు అర్థమవుతుంది.
మాట్లాడితే ఈరేన్ హాస్పిటల్ అంటాం కానీ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాజువాలిటీ దగ్గర 5 నిమిషాలకు ఒకసారి కుయ్యి అది మోక్కుంటా 108 వస్తుంది. అందులో నుంచి దెబ్బలు తగిలిన వాళ్ళు విపరీతంగా దిగుతూ ఉంటారు బయటికి. కొన్నిసార్లు వ్యానులో దెబ్బలు తగిలిన వాళ్ళతో పాటు కానిస్టేబుల్ కూడా వస్తాడు. రకరకాలుగా ఉంటుంది. అవన్నీ చూస్తే నీకు అసలు మనసు చెదిరిపోద్ది అంతే. ఇప్పుడు నీకు అర్థమవుతుంది సచ్చిన జీవితంలో ఇక్కడికి రాకూడదు అనుకుంటావు కదా. ఆ దెబ్బలు తగిలిన వాళ్ళ పట్ల నీకు ఒక జాలి కలుగుద్ది. అయ్యో ఇలా జరిగిందా, ఇలాగయిందా. కానీ ఆ సమయంలో మనం ఏమీ చేయలేకపోవచ్చు. ఒకవేళ రోడ్ల మీద జరిగే యాక్సిడెంట్లప్పుడు మనం ఆగి ఏమైనా చేయొచ్చేమో కానీ హాస్పిటల్లో అందరూ నిపుణులే కదా, వాళ్ళ దగ్గర మనమేంటి విజ్ఞాన ప్రదర్శన చేసేది కదా. అవసరం లేదు, వాళ్ళకి అప్పచెప్పేటివే. ఎవరికి జీవితంలో ఏమీ చేయలేక ఏందని చేసిందో ఒకటి ఉంటుంది అక్కడ హాస్పిటల్లో, వాళ్ళకి అప్పచెప్పేటివే. అది వీళ్ళు ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ కంటే ఎక్కువ డ్యామ్ డెకారం ఇస్తూ ఉంటారు వీళ్ళు. కన్సిడర్ ఎనీ హాస్పిటల్ ఇన్ విజయవాడ. వీళ్ళని ఆపలేదు. అందుకని బాగా చదువుకుంటారంటే వినరమాట. బాగా చదువుకుంటే ఈ పెత్తనాల మీద ఉండదు. ఇవన్నీ పెత్తనాలే కదా. వీళ్ళు కనీసం ఏమీ చేయలేరు వాస్తవంగా. డాక్టర్ చూస్తుంటే పక్కన నుంచుంటారు అంతే. కానీ వీళ్ళు చేసే పెత్తనాలు మామూలుగా ఉంటాయా? డాక్టర్ వచ్చేంతవరకు వీళ్ళే డాక్టర్. అందుకని ఐ టాట్ నర్సింగ్ స్టూడెంట్స్ బట్ ఐ డోంట్ రికమెండ్ నర్సింగ్. ఎవరికి కూడా నర్సింగ్ని రికమెండ్ చెయ్యను నేను. కానీ నేను వాళ్ళకి 6 ఏళ్ళు పాఠాలు చెప్పాను. వాళ్ళకి సోషియాలజీ, సైకాలజీ ఇవన్నీ నేను వాళ్ళకి టీచ్ చేశాను. కానీ ఎవరిని కూడా నువ్వు నర్సింగ్లోకి వెళ్ళని అనను. పొర్రపాటును కూడా ప్రాణం పోయినా అన్న. అవసరం లేదు అలాంటి చదువులు చదవకుండా పోవటమే మంచిది. అది మరేం చదవాలంటే ఒక ఎయిమ్తో, ఒక లక్ష్యంతో, ఒక కసితో, పట్టుదలతో చదవాలి. అప్పుడే వస్తుంది. అర్థమవుతుందా? అందుకని బాగా చదవాలి. ఎలా చదవాలి? బాగా చదవాలి. నీకంటే బాగా ఎవడు చదవకూడదు. అలాగే నాటి పుస్తకాలు రాసేయమని కాదు. నీకంటే బాగా ఎవడు చదవకూడదు. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ నీలో రగిలిపోతూ ఉండాలి. అలా చదవండి. చదివించండి. గమనించండి, అనారోగ్యంతో ఉన్నప్పుడే ఆరోగ్యం యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుద్ది. కానీ కొన్ని పరిస్థితుల్లో మనుష్య రీతిగా నువ్వు నేను ఏం చేయలేకపోవచ్చు. కానీ ఇక్కడ దేవాది దేవుడు గమనించండి, రోగుల్ని చూసంటే ఆయన కనికర పడ్డాడు. బహుశా వాళ్ళు ఎంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆ రోగాన్ని బట్టి ఆయన వాళ్ళ పట్ల కనికరపడి వాళ్ళని స్వస్థపరిచినట్లుగా 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. రోగులైన వారిని స్వస్థపరిచెను. గమనించండి. అందుకని ఈ రోజున అందరికి ఆరోగ్యం అవసరమేగా. కాబట్టే ఉపవాస కూడి కంటే జనాలు పెద్దగా రాకపోవచ్చు. స్వస్థత సభను ప్రతి నెల 15వ తారీఖు స్వస్థత సభ అని 3 సార్లు ఎక్కువ పెట్టు. అబ్బా నిండిపోద్ది గ్రౌండ్. నువ్వు ఉపవాస కూడికను, సంఘ క్షేమాభివృద్ధను, ఆత్మీయ మేలుకొలుపను అస్సలు చాలా చూసావులు అన్నట్టు ఉంటుంది. కానీ నువ్వు స్వస్థత అన్న పదం వాడు నువ్వు విజయవాడలో ఏ మూలలో ఉన్నా సరే జనాలు వచ్చేస్తారు. అందుకనే బిషప్ అజరయ్య గ్రౌండ్ ఖాళీగా ఉండదు, జింకానా గ్రౌండ్ ఖాళీగా ఉండవు. అంత అవసరం. కానీ మన ఆరోగ్యం గురించి, మనకు స్వస్థత కలగాలని మన మీద దృష్టి పెట్టే దేవుడు ఉన్నాడు అన్న సంగతి కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకనే ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. రోగులైన వారిని స్వస్థపరచను. ఆయన కనికరపడ్డాడు. నాయిను గ్రామంలోని విధవరాలి కుమారుణ్ణి ప్రాణంతో బ్రతికించాడు. ఆయన కనికరపడ్డాడు. రోగులను ఆయన
స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు, మరొక మాటను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఇరవై 26వ వచనము. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? క్షమించబడ్డవాడు ఎంత అప్పు క్షమించబడింది? 10,000 తలాంతులు. 24వ వచనం. 10,000 తలాంతులు అప్పు క్షమించబడింది కదా. రుణమాఫీ జరిగింది 10,000 తలాంతులకి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? 28వ వచనంలో, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు, ఏది ఎక్కడ 10,000, ఎక్కడ తలాంతులు కాదు, ఇవి దేనారాలు, 100 దేనారాలు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపు మనెను. సాధారణంగా మనిషికి ఇవ్వాల్సినవి గుర్తుంటాయా, ఇచ్చేవి గుర్తుంటాయా? మనకు ఎవరైనా ఇవ్వాల్సి వస్తే అవి గుర్తుంటాయి. మనం చెల్లించాల్సినవి మనకు గుర్తుంటాయా? గుర్తుండవు. దీన్నే కన్వీనియంట్ మెమరీ లాస్ అంటాం. అంటే పరిస్థితికి అనుగుణంగా మర్చిపోతూ ఉంటాం, ఏం గుర్తుండదు. కానీ చాలా చిన్న విషయాలు కదా. ఎక్కడ 10,000 తలాంతులు, 10,000 తలాంతులు క్షమించబడిన దాసుడు ఏం చేస్తున్నాడు? తన తోడి దాసుల దగ్గరికి వెళ్ళి 100 దేనారాలు అప్పున్న వ్యక్తిని గొంతు పట్టుకొని మరి అడుగుతున్నాడంట. వాస్తవంగా ఈ 10,000 తలాంతులు క్షమించబడిన వ్యక్తి యజమానుడి దృష్టిలో కనికరం పొందిన వ్యక్తి. దేవాది దేవుడు కూడా ఆ రీతిగానే ఉన్నాడు, యజమానుడు లాగానే ఉన్నాడు. గమనించండి, ఆయన మన పాపాలన్నిటినీ కూడా క్షమించాడు. మనం పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు చేసిన ప్రతి పాపకార్యాన్ని ఆయన క్షమించాడు. మనం ఏం చేస్తాం? బస్సులో కాలు తగిలింది, ఆయన క్షమించాం. 48 KR RKలో బస్సులో వెళ్తా గతుకుల్లో ఎవడ కాలు తగిలింది, చూసుకోవాలిగా. అంటే ఏంటి అర్థం? డ్రైవర్ నందా లేకపోతే వాళ్ళందా అర్థం కాదు. వీళ్ళని క్షమిస్తావా మనం? ఆహా. కానీ దేవుడు మనల్ని ఎంతగా క్షమించాడు. మనం ఏవి కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకోలేదు. అందుకని ఆయన కనికరం అటువంటిది. ఆయన కనికరం మనకి జీవాన్ని, ఆయన కనికరం మనకి స్వస్థతను, ఆయన కనికరము మనకు క్షమాపణను ఇస్తూ ఉంటే మనము కనికరించాల్సింది పోయి మనం చాలా కటువుగా, కఠినంగా ప్రవర్తించటం అనేది చాలా పొరపాటు. అందుకనే గమనించగలిగితే చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. చిన్న కుమారుని కూడా తండ్రి కనికరపడ్డాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాటను చదువుదాం. లూకా సువార్త 15:20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాస్తవంగా చిన్న కుమారుడికి క్షమించబడే అర్హత అయితే లేదు, కానీ తండ్రి ఏం చేశాడు? క్షమించాడు. అతని మీద కనికరపడ్డాడు, అతన్ని చేర్చుకున్నాడు. నువ్వు ఎంత ఆస్తిని వృధా చేశావు, పాడు చేశావు, కాబట్టి ఇక్కడ ఉండటానికి వీల్లేదు కదా. మనమైతే మిలిటరీ రూల్స్ పెడతాం. ఏమని?
నువ్వు ఈరోజు లంచ్ బాక్సులో ఇంత అన్నం వదిలిపెట్టేసి వచ్చావు కాబట్టి నీకు 3 రోజుల పాటు ఫుడ్ కట్. ఏంది మిలిటరీ రూల్స్ అన్నమాట. మరి ఇప్పుడు వీడు ఎంత ఆస్తిని పాడు చేసి కదా, అదే అడుగుతాడు పెద్ద కుమారుడు, ఇదిగో వేశ్యలకు ఇచ్చేసాడయ్యా నీ డబ్బులది, నీ ఆస్తిని అంత పాడు చేశాడు, అలాంటి వాడికి నువ్వేంటి ఎంత విందు చేస్తావని అడుగుతాడు కదా. తండ్రిది కనికరంతో కూడిన ప్రేమ అయితే పెద్ద కుమారుడిది అదొక రకమైన ఈదో కడుపు మంట. ఏది, నా స్నేహితులతో ఆడుకోవడానికి కానీ లేదా పార్టీ చేసుకోవటానికి నాకు ఏ రోజైనా ఒక మేకపిల్లని ఇచ్చావా? నేను పార్టీ చేసుకోవటానికేమో మైలవరం సంతకెళ్ళి మేకలు కొనుక్కొని నేను పార్టీ చేసుకున్నా. నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా నాకు? ఇతనేమో ఆస్తిని అంతా వృధా చేశాడు, అతను తిరిగి వస్తేనేమో నువ్వు ఎంత విందు చేస్తున్నావు, అసలు ఏంటి లోపల డీజేలేంటి, అడావుడేంటి అంటున్నాడు. కానీ తండ్రి ప్రేమ ఏంటో, తండ్రి కనికరం ఏంటో, క్షమాపణ ఏంటో అతనికి అర్థం కావట్లేదు కదా. గమనించండి, ఎవరైనా సరే ఎప్పుడైనా కొంతకాలం పాటు మందిరాన్ని విడిచిపెట్టేసి ఏదో అలకో లేకపోతే అసంతృప్తితో విడిచిపెట్టేసి మళ్ళీ తిరిగి వచ్చారనుకోండి, సేవకుడు వాళ్ళని పలకరిస్తాడు కదా. పలకరించి వాళ్ళతో రెండు మాటలు చాలా ప్రేమగా మాట్లాడతాడు. అసలు ప్రతి వారం కూడా 52 వారాలు ఏ రోజు మానకుండా వచ్చిన వాళ్ళకి అది ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి వారం ఉంటున్నాము, మమ్మల్ని ఎప్పుడు పలకరించలేదు అన్నట్టు ఉంటుందా? పెద్ద కుమారుడికి అలాగే ఉంది. ఇప్పుడు పెద్ద కుమారుడికి అలాగే ఉంది. చెప్పనే చెప్పేశాడు ఇంకా తండ్రి, నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి తిరిగి దొరికాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు సంతోషించాలి మనం కదా. అందుకనే అంతటి బాకీ ఉన్నా సరే 10,000 తలాంతులు అతన్ని ఎలాగైతే యజమాని క్షమించాడో, ఇంతటి ఆస్తిని వృధా చేసిన చిన్న కుమారుడు కూడా తండ్రి క్షమించాడు. గమనించండి, ఆయన కనికరంలో జీవం ఉంది, స్వస్థత ఉంది, క్షమాపణ ఉంది. అదే రీతిగా మనం కూడా అటువంటి కనికరాన్ని ఇతరులకు చూపించాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు కదా. గివ్ ద కర్టసీ యు ఎక్స్పెక్ట్. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇవ్వు కదా. అట్టిచ్చిన అమ్మకి అట్టున్నారు ఇవ్వాలి అన్న రివెంజ్ యాటిట్యూడ్లో నువ్వు ఉన్నావు అనుకో, నీలో కనికరం ఉండదు, నీలో జాలి క్షమాపణ ఏమి పనిచేయవు ఇంకా. అందుకనే మనం కనికరించబడాలంటే మనం ఏం చేయాలి? మనం కనికరం చూపించాలి. అందుకనే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని ఒకసారి అడిగారు, అయ్యా నిత్య జీవం పొందటానికి మేమేం చేయాలి అంటే ఆయన సమరయుడి ఉపమానాన్ని చెప్పి, ఇంతకి పొరుగువాడు ఎవరు? సమరయుడే, సాయబడినోడే మన పొరుగువాడు కదా. మరి గాయాలతో పడిన వ్యక్తికి సమరయుడు ఏం చేశాడు? కట్లు కట్టాడు, ఆదరించాడు, ఇవన్నీ చేశాడు. కానీ ఈ రోజున మనం దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నట్టు మనం ఏం చేస్తున్నాం? 108 వస్తుందండి, మాకేం పని ఇక్కడ అన్నట్టు మనం యాక్సిడెంట్లు జరిగి వెళ్ళిపోతామా? ఇది మా పని కాదు. ఇది ఎవరు రావాలంట? 108 రావాలి. ఇక మనం కనికరం చూపించినట్ట లేదు. అందుకనే మనం కనికరం చూపిస్తే మనకి కూడా కనికరం పొందుకుంటాం, మనం కూడా కనికరం పొందుకుంటాం. అందుకనే గమనించండి, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. అందుకనే రక్షించబడిన మనం కూడా రక్షణ పొందుకొని వారి పట్ల కనికరం చూపించాలి. గమనించండి, కనికరం చూపించాలి. పౌలు భక్తుడు అదే అంటున్నాడు, ప్రభు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటున్నాడు. ఎందుకని? వాళ్ళకి కనికరం చూపించడానికి, వారి రక్షణ కొరకు ప్రయాసపడటానికి. అందుకనే మనం కూడా రక్షించబడని అనేకుల పట్ల కనికరము చూపించవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ చూపించకపోతే కనికరం
గమనించండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంది, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ఇది కూడా రాయబడి ఉంది. కనికరం కలిగిన వారు కనికరం పొందుకుంటారు, అది రాయబడి ఉంది. కనికరం చూపించకపోతే కనికరం లేని తీర్పును పొందుకుంటారు కదా. ఈ కనికరం లేకుండా మాట్లాడాడు కదా, కనికరం పొందుకున్నాడు వాస్తవానికి. ఎవరు? ఈ 10,000 తలాంతులు అప్పు మాఫీ చేయబడిన వ్యక్తి. కానీ 100 దేనారాలు అప్పు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కనికరం లేకుండా మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు ఏమన్నాడు? ఈ దాసుడిని ఏం చేయాలంట? చీకట్లో పడేయాలి. అక్కడ ఏముంటుంది? ఏడుపు, పండ్లు కొరుక్కోవటం ఉంటుంది. అంటే అక్కడ కనికరం ఏమీ ఉండదు ఇంకా. అందుకనే గమనించండి, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుకుంటాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ మాటలను మనం అర్థం చేసుకోవాలి. ఆ చెడ్డదాసుడు ఏం చేశాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 32వ వచనంలో, అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించింది. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతా చెల్లించు వరకు బాధపరచు వారికి ఎవరికిచ్చాడు? ఎవరికి అప్పగించాడు? ఆర్బిఎల్, బజాజ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్కి అప్పచెప్పాడు. వాళ్ళు తెలిసి తెలియని నెంబర్ లేని ఐడెంటిఫై కానీ నెంబర్లో నుంచి 10 నిమిషాలకు ఒకసారి చేస్తున్నారంటే ఇప్పుడు వీడికి. ఎవరికి? ఈ 100 దేనారాలు గట్టిగా మెడబట్టుకొని అడిగాడు చూడండి ఆయన్ని. అది అలా ఉంటుంది. అందుకనే కనికరం చూపించకపోతే కనికరం లేని తీర్పునే మనం పొందుకుంటాం. గమనించి ఒక పూట ఈఎంఐ ఆలస్యం అయితే ఆడు ఊరుకుంటాడా కదా? ఆడదే పని మీద ఉంటాడేమో బహుశా, చెవిలో బ్లూటూత్ పెట్టుకొని డ్రైవింగ్లోనే వచ్చేస్తాడంతే. మనతో మాట్లాడింది నెక్స్ట్ మినిట్టే. కట్టలేదండి, అలాంటి వాడికి అప్పచెప్పాడంట. బాధపరుచు వారికి వానిని అప్పగించను. కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన తోటి సహోదరుల పట్ల కనికరము చూపించాల్సిన వారమై ఉన్నాం. ఎందుకనంటే దేవుని కనికరంలో జీవం ఉంది, స్వస్థత ఉంది, క్షమాపణ ఉంది. మనం కూడా వాటిని అనుభవించాం, ఇతరులకు కూడా వాటిని పరిచయం చేయాలి మనం. అందుకనే దావీదు మహారాజు అంటాడు 119వ కీర్తన 156వ చరణంలో, యెహోవా నీ కనికరములు మితిలేనివి అంటాడు. ఎండ్లెస్, ఇక దానికి అంతు లేదన్నమాట. అంత కనికరాన్ని ఆయన చూపించాడు, అంత ప్రేమను ఆయన చూపించాడు. ఎంత ప్రేమ అంటే మరణమయ్యేంత వరకు, ఆయన ప్రాణాలు వదులుకునేంత వరకు ఆయన ప్రేమను చూపించాడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి రాయబడుతూ అక్కడ ఉన్న మాటలు ఏంటంటే, ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటినీ తాళ్ళుకుంటుంది, అన్నిటినీ కదా. ఒకటి ఓర్చుకొని ఇంకోటి ఓర్చుకోలేకపోవటం కాదనమాట, అన్నిటినీ ప్రేమ సహిస్తుంది. అలాగే ఆయన ప్రేమతో కూడిన జాలి, ఆయన క్రియలతో కూడిన జాలి అంతులేనిది, మితిలేనిది. 156వ చరణంలో, యెహోవా నీ కనికరములు మితిలేనివి. ఆ కృపను, ఆ కనికరాన్ని మనము అనుభవించాం. కాబట్టి అది మనం తిరిగి మన జీవితంలో పొందాలి అంటే ఖచ్చితంగా మనము కూడా కనికరాన్ని చూపించాల్సిన వారమై ఉన్నాం. ఆయన కృపా కనికరాలకు మనం పాత్రులం కాబట్టి అనేకుల్ని కూడా అటువంటి ఆశీర్వాద పదంలో మనం నడిపించటానికే ఉన్నాం. అటువంటి ధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా విన్న మాటలను బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవాది దేవుడు మన పట్ల చూపిస్తూ ఉన్న కనికరము, ఆయన చూపిస్తూ ఉన్న కృప, ఏమిచ్చి వీటికి మనం అర్హులం అవుతాం?
ఆయనకి ఏమీ ఇవ్వలేం మనం. అందుకనే ప్రతి ఒక్కరము కూడా ఆయనను హృదయపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించాల్సిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన కనికరంలో జీవం ఉంది. అందుకనే అక్కడ మరణానికి చోటు లేదు. ఆయన కనికరంలో స్వస్థత ఉంది కాబట్టి ఇక అనారోగ్యానికి, రోగానికి చోటు లేదు. ఆయన కనికరంలో క్షమాపణ ఉంది కాబట్టి ఆయన మన పాపాలని ఎంచి చూడటం లేదు. అటువంటి కృపా కనికరాలను అనుభవించిన మనం కూడా అనేకులను ఆదరించాల్సిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి, ఫలింపులోనికి తీసుకొని రండి. కనికరము పొందుకున్న మేము, కనికరాన్ని అనుభవించిన మేము అనేకుల పట్ల కనికరం చూపే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. దైవజనులు రబ్బుని గారు చేస్తున్న పరిచర్యను మీరు విస్తరింపచేయండి. ప్రతి అవసరతలు తీర్చండి. వారికి దీర్ఘాయువును, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటున్నాను. ఇంత మాటలు మా వినికిడిలో దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.